ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో మైథిలి గారు. హాయ్. ఏంటండి, ఏమైంది? పంచర్ అయిందండి. అవునా, రండి నేను డ్రాప్ చేస్తాను. నో థ్యాంక్స్ అండి, నేను పంచర్ వేయించుకుని వెళ్తాను, మీరు వెళ్ళండి. పర్వాలేదండి, నేను కూడా మీ బ్యాంక్ వైపే వెళ్తున్నాను. డ్రాప్ చేస్తాను, పదండి. హే, ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఎంతో కష్టపడి బండి పంచర్ చేసింది నేను. అలాంటిది నేను లిఫ్ట్ ఇస్తానంటే వద్దంటుంది. ఏంటి, నువ్వు పంచర్ చేసావా? ఆ, 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 కాదండి, ఎంతో కష్టపడి నేను పంచర్ వేయిస్తానంటేనే ఈవిడ ఒప్పుకోవడం లేదు. ఇక నీతో కలిసి ఎలా వస్తుంది అంటున్నాను, అంతే. అమ్మ వెదవా, అంటే ఈ పంచర్ పట్టడానికి కారణం నువ్వా? నా బండికి పంచర్ పెట్టి నాకు లిఫ్ట్ ఇచ్చే వంకతో నీ వెనకాల తిప్పుకుందాం అనుకుంటున్నావా? చెప్తాను నీ సంగతి. ఆలోచిస్తారేంటండి, రండి నేను డ్రాప్ చేస్తాను. నాకు కార్లో ఏసీ పడదండి, వామిటింగ్స్ అవుతాయి. ఓ అలాగా? నేను ఈ బండి మీద వెళ్తానులేండి. హే, చూసావా, మైథిలి ఈ బండి మీద వస్తానంటుంది. మీరన్నది కరెక్టే గాని ఈ రోజుల్లో బండంత సేఫ్టీ కాదండి, కారే సేఫ్టీ. ఏం మాట్లాడుతున్నారు? కార్లో తిరిగి మీకేం తెలుసు? బండి మీద వెళ్తే వచ్చే మజా. అయినా అసలు మీకు బండి నడపడం వచ్చా? ఏం మాట్లాడుతున్నారండి, నాకు బండి నడపడం రాదా? హలో రాజు గారు, ఒకసారి కీస్ ఇలా ఇవ్వండి. అది ఇవ్వండి సార్, ఏమాత్రం నడుపుతాడో నేను చూస్తాను. అంటే ఇది ఆయన కారు, అది ఇవ్వండి సార్, పర్వాలేదు. అంటే అది బుల్లెట్ అండి, నడుపుతాడో లేదా అని. మా హల్వా రాజు గారు నడిపినట్టయితే మీరు నడపలేరండి. అవును, నువ్వు నాలా నడపలేవు, అది నిజం. చా నిజమా? ఏది కీస్ ఇవ్వు చూద్దాం. అది ఇవ్వండి సార్, ఏమాత్రం నడుపుతాడో చూద్దాం, ఇవ్వండి. అది కాదు మైథిలి, నడపలేడు అనుకుంటా. చూద్దాం. రండి వెనకాల కూర్చోండి. కూర్చోవడం దేనికి? మరి వెనకాల కూర్చుంటేనే కదా నేను ఎలా నడుపుతున్నాను మైథిలికి తెలిసేది. కూర్చుంటాను, నాకేమైనా భయమా ఏంటి? ఏమైనా తేడా వస్తే మా హల్వా రాజు గారు ఉన్నారు. అవునవును, నేనున్నాను. మీరు వెళ్ళి కూర్చోండి, కూర్చోండి. బాయ్. హల్వారాజు గారు, ఈయన బాగా నడుపుతున్నారండి, నో ప్రాబ్లం. మీరు ఈ బండికి పంచర్ వేయించండి, సాయంకాలం మీ బండి మీకు ఇచ్చేస్తాం. నేనా? మీరే, మీరు కాకపోతే ఎవరు చేయిస్తారు? అలా అంటారా? చేస్తాను. బాయ్ హల్వారాజ్. చెరపకురా చెడేవు అంటే ఇదేనేమో. అంటే ఆ హల్వారాజ్కి బుద్ధి చెప్దాం అనుకుంటే మనకి శిక్ష పడింది కదా. నాకు మాత్రం ఇది శిక్షలా లేదండి, ఏదో వరంలా ఉంది. ఏంటి? అదే బైక్ మీద అయితే ఓ పావు గంటలోనూ 10 నిమిషాల్లోనూ,
మిమ్మల్ని డ్రాప్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు 1 అవర్ మీతో కలిసి నడుస్తున్నాను కదా అని. ఓ మీకు అలా అనిపిస్తుందా? మొత్తానికి అనిపించారు. ఏమనిపించాను? అదే మీరు కూడా అందరు అబ్బాయిల్లాగే అని. భలేవారే. నేను మీరు అనుకునే టైప్ కాదండి. రాఘవేంద్రరావు గారి సినిమాలో హీరో టైపు. అంటే తను ప్రేమించే అమ్మాయిని, పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిని ముందుగానే డ్రీమ్స్లో. ఏమైందండి? చెప్పు. తెగిపోయింది. అయ్యో, అదృష్టం బాగా కలిసొచ్చింది. పదండి. బయలుదేరగాని ఏ ముహూర్తంలో ఆ హల్వారాజ్ మొహం చూశానో అన్ని బ్యాడ్ సిమ్టమ్సే. అందులో నేను కూడా ఉన్నానా? లక్కీగా మీరు లేరులేండి. బతికించారండోయ్. అబ్బా కాళ్ళు కాలిపోతున్నాయండి. నేను నడవలేకపోతున్నాను. పోనీ ఒక పంచేనండి. నా షూ ఇవ్వనా? బెటర్ ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా? ఉంది. ఇది నాకు బాగాలేదండి. నేను బండి మీద కూర్చుంటే మీరు నెట్టడం ఏంటండి? మీకేమాత్రం కష్టం లేకుండా ఇలా తీసుకెళ్లడం నాకు బాగా నచ్చింది. నేను మాట్లాడుతున్నా మీరేం మాట్లాడరేంటి? మీకే కష్టం వచ్చినా నేను కన్నీరవుతాను. మీకు సంతోషం వస్తే మీ పెదవులపై చిరునవ్వునవుతాను. ఫైనల్గా మీకు తోడు నీడగా ఉంటాను. ఇప్పుడు మీరు కవిత్వం చెప్పారు కదూ. నా మనసులో ఫీలింగ్స్ నీకు కవిత్వంలా ఉందా? పోనీలే, ప్రస్తుతానికి అలా అనుకోవడమే కరెక్ట్. అవునండి, కవిత్వమే చెప్పాను. మొన్న మధ్య సోషల్ సైట్స్లో చూశాను. చాలా బాగుందండి. అవునా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.